ఈ మీడియా మిత్రులకు నమస్కారం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల్ పూర్వ ఇప్పుడు ప్రస్తుతం కొత్తపల్లి మండల్ అల్లిపురం గ్రామానికి చెందిన కావలి ఎల్లప్ప తన తల్లి డబ్బుల కొరకు ఏదైతే పాఠశాలలో పనిచేసిన డబ్బుల గురించి అక్కడ ఉన్న హెచ్ఎం గారిని ప్రశ్నిస్తే ఆ హెచ్ఎం గారు ఈబోధిస్తా రేపిస్తా అని గత 3 నెలల నుండి తిప్పుతుంటే మరి ఎందుకు అని చైర్మన్ పోయి అడగగా చైర్మన్ మన పలాని రమేష్ రెడ్డి చెప్తేనే ఇస్తా అని అంకు జారీ చేసినందుకు మరి ఎల్లప్పన్న 10 మాటలు అక్కడ మన విద్యా అధికారులకు తిరిగి ఆ చైర్మన్ దగ్గర తిరిగితే నేనేం లేదన్నా నాకు ఆయన రమేష్ రెడ్డి ఇస్తేనే నేను చెప్పిండు నేను ఇవ్వద్దు అన్నాడు. కాబట్టి మరి ఆ డబ్బులు కూడా డ్రా చేయడం కూడా జరిగింది. అంటే ఒక టీచర్ వెళ్ళిపోయినాక ఇంకో టీచర్ డబ్బులు డ్రా చేయడం జరిగింది. మరి ఆ డబ్బులు డ్రా అయినాక కూడా అన్నకు ఎల్లప్పన్న తల్లి పైసలు పనిచేసిన పైసలు ఇవ్వకుండా మరి ఆయన గట్టిగా నిలదీసిండు. అమ్మ మాకు పైసలు కష్టపడ్డాము, మా అమ్మ కష్టపడ్డది, నా భార్య చనిపోయింది, నాకు 4 పిల్లలు ఉన్నారు, మాకు ఇబ్బంది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే ఒక ముద్రాజు ముద్దుబిడ్డ ఈ విధంగా ప్రశ్నిస్తామని ఈ రమేష్ రెడ్డి పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి అక్కడ మద్దూరు ఎస్ఐ టానాకు ఎలాంటి కేసు లేకుండా టానాకు తీసుకుపోయి విపరీతంగా కొట్టి మళ్ళా ఆ స్టేషన్ కాకుండా మళ్ళా కోజిగి స్టేషన్ కూడా తీసుకుపోయి ఒక సంబంధిత సిఐ సార్ కూడా మరి అక్కడ ఆయన కంట్రోల్ చేసే అధికారం ఉంటుంది. మరి ఆయన కూడా ప్రోత్సాహం చేసి ఎస్ఐ ద్వారా మళ్ళా కొట్టించి ఆయన ఈరోజు కనీసం నడుములు కానీ వెన్నెముక కానీ కాళ్ళు చేతులు అన్నీ కూడా నల్లగా మారిపోయినాయి. మరి ఈ విధంగా దాడి చేసిన ఆ ప్రభుత్వ అధికారి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎవరైతే సస్పెండ్ చేయాలి. మరి ఈ ఏదైతే ఈ రమేష్ రెడ్డి ప్రోత్సహించి ఈయనకి ఇంత దాడికి పాల్పడిన ఎన్నుకుండి ప్రోత్సహించిన రమేష్ రెడ్డి మీద కూడా హత్య ప్రయత్నం కేసు చేయాలని ముద్రా సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మరి కూర వెంకటయ్య ముద్రాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వారంలో ఈ వీళ్ళని సస్పెండ్ చేయకుంటే రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున ముద్రాజులు వేస్తారు. ముద్రాజులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళకు ఈ ఏదైతే ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఏ స్థాయి అధికారి ఉన్నా కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నా మిత్రుడు మరి ఈరోజు మా కొడంగల్ వాసి అన్న మరి ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, మళ్ళీ కుల సంఘాలు కూడా ఆదుకోవాలి. మరి అన్ని విధాల ఎల్లప్పకు మా అండ ఉంటుంది. ఆయన నిజాయితీ ఉంది కాబట్టి మేము తప్పకుండా అండ ఉంటుంది. మా ముద్రాజు సమాజం ఈ కొడంగల్ తాలూకాలో 70,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఖబర్దార్ చెప్తున్నా, ఎవడన్నా ఇట్లా మా జాతి మీద దాడి చేస్తే వాడిని ప్రతి దాడి చేయవలసి వస్తుంది. ఖబర్దార్ బిడ్డ. మరి ఇలాంటి ప్రోత్సాహం చేసి పోలీస్ అధికారులతో కానీ లేకుంటే దౌర్జన్యం చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మరి ఎక్కడ పడితే అక్కడ మేము మీ మీద దాడి చేయవలసి వస్తుంది. గుర్తుంచుకోండి. ఖబర్దార్. మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తల్లి కష్టపడ్డది కాబట్టి 3 ఏళ్ల నుండి ఆ పైసలు అడిగితే ఇట్లా దాడి చేయడం మీకు సమాజంలో సిగ్గుచేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా. మరి రేపే రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముద్రాజు గారు వస్తారు. మా అన్న మన జ్ఞానేశ్వర ముద్రాజు కొడుకు కూడా వస్తాడు. అన్ని ముద్రాజు సంఘాలు వస్తారు. ప్రతిరోజు వస్తున్నాము. ఆయనకు ఆర్థిక పరంగా ఆయన అండగా ఉంటాం. మన పిల్లలను కూడా ముద్రా సంఘం తరపున కూడా చదివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మేము ఆయన ఏ రాత్రి వచ్చినా పిలిచినా మేము అందరం కూడా వస్తామని డిమాండ్ చేస్తూ పాండన్న మరి ఈరోజు మన కొడంగల్కి వెళ్ళి వచ్చి అన్నాన్ని పరామర్శించడం జరిగింది. ఈ విధంగా చేయడము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో, ఒక రాజ్యాంగం పద్ధతిలో ఈ విధంగా చేసేటట్లు ఏదైనా సమాజం సిగ్గు వచ్చే పరిస్థితి ఉంది. ఆలోచన చేయలే. జిల్లా పోలీస్ అధికారులు కానీ రాష్ట్ర పోలీస్ అధికారులు కానీ మీరు వెంటనే స్పందించాలి. ఈ న్యాయము నీకు జరగకపోవచ్చు, రేపు నాకు జరగవచ్చు. ఏ తప్పు చేసినా ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఏ అధికారి అయినా కూడా వాళ్ళ చట్టపరంగా శాఖపరంగా చర్య తీసుకొని ఈ ఎల్లప్పకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జై ముద్రాజ్, జై జై ముద్రాజ్.